రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వేదికపై ఆసీనులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు అందరికీ నమస్కారం. వీళ్ళ మహానేత, ఉక్కు మహిళగా పేరొందినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఓరుగల్లు, పోరాటాలకు గడ్డినట్టు ఓరుగల్లులో మహిళా సదస్సు ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి అర్ధభాగం అవకాశాలు ఏంటో చూపించినట్టు ఘనత మన మధ్య ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదనే మాట ఇస్తున్నగా మనవి చేస్తా ఉన్నాను. ఇందిరాగాంధీ గారు బాలికగా ఉన్నప్పుడే స్వాతంత్ర్యంలో పాల్గొనడమే కాకుండా తన తండ్రి గారు అన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి యొక్క అన్ని రాజకీయ లక్షణాలు అనుసరించుకొని ఒక గొప్ప నాయకురాలుగా ఎదిగినటువంటి మహానేత. ఇవాళ మీ గుండెల్లో, మా గుండెల్లో చిరస్థాయిగా ఈ భారతదేశం ఉన్న రోజులు మన గుండెల్లో ఉండేటువంటి మహానేత దేశంలోనే కాదు విదేశంలో కూడా. ఇవాళ బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణకం ఇందిరాగాంధీ యొక్క పటిమ నాయకత్వం. ఒక్క మహిళనే కాదు, ఈ దేశంలో ఆనాడు భూ సంస్కరణ తీసుకొచ్చి జాతీయ ఆభరణాలను రద్దు చేసి, సంస్థానాలు రద్దు చేసి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలకి తీసుకున్నటువంటి ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. ఇవాళ వారి జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ మహిళలు, ఇద్దరు మంత్రులు, అధికారులందరూ కూడా మహిళలే ఉన్నటువంటి ఈ వరంగల్లో మహిళా సదస్సు పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా తరఫున, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు అందరి తరఫున అభినందనలు, శుభాభినందనలు. ఆనరబుల్ ఎంపీ కడియం కావ్య మేడం గారు వారి మహిళా చైతన్య స్వరాన్ని మన కానుకగా ఇస్తారు ఈ వేదిక పైన. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 2 రోజుల నుంచి కూడా వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంతో ఉన్నారు. దాదాపు 5,500 కోట్లతోటి మనకి జీవోలు ఇప్పించడం